హాయ్ గాయ్స్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు చూద్దాం. ఇవి రోజ్ చెట్లు అన్నమాట. మొత్తం 4 or 5 తీసుకొస్తే ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా చెట్టు నిండా అసలు చెట్టు కనిపించకుండా పూలు పూసినాయి. నిన్న పూస్తే మా అమ్మమ్మ శివాలయానికి పంపించిందంట. అందుకనే ఈరోజు మార్నింగ్ పూసినాయి ఆ పూలు. ఇవన్నీ లిల్లీ చెట్లు వరుసగా వేసింది. అంతకుముందు అటు సైడ్ వేసింది అనమాట. ఈ ప్లేస్లో వేసింది అంతకుముందు. ఇవన్నీ వేసి ఇంకా బండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదని పీగేసింది అనమాట. ఇది కూడా రోజ్ చెట్టే, కాత ఎండిపోయింది. ఇది పెద్ద మల్లె అంటారు కదా, మల్లె పువ్వు చెట్టు. ఇది గుండు మల్లె. ఇదేమో కోకోనట్ చెట్టు, కొబ్బరిది. ఇది సీతాఫలం. దాని కింద ఒకటి ఉంది పనస చెట్టు. జూమ్ చేసి చూపిస్తాను. అటు వెళ్ళాలంటే భయం పుడుతుంది, పాములు ఉంటాయేమోనని. ఇది సీతాఫలం. ఇది ఇక్కడేమో పనస చెట్టు. ఒకటేమో చక్కెరకేళి, చిన్నదేమో నార్మల్ అరటికాయ, పెద్దదేమో చక్కెరకేళి అన్నమాట. ఇవి చిక్కుడు చెట్లు, అల్లుకుంటాయి కదా అవి. ఇది మునగ చెట్టు పెద్దది. అంతా మునగ చెట్టు అన్నమాట. అక్కడ కీరాదోస చెట్టుకి పందిరేసింది. ఇది వంగ చెట్లు అన్నమాట. ఇది టమాటా చెట్టు. ఇవన్నీ బెండ చెట్లు. ఇవి కూడా వంగ మొక్కలే. అక్కడక్కడ టమాటా ఉంటుంది. ఈ వంగ మొక్కలు కూడా ఏ కలరో చూపిస్తారండి. ఒక కాయ చూపిస్తాను. ఇదిగో, ఈ వంకాయలు అన్నమాట. ఈ చెట్లన్నీ అవే. చెట్లన్నీ అవేనమాట. ఒకసారి మాకు కూడా పంపించింది. కొన్ని చెట్లేమో వైట్ కలర్ ఇవి, కొన్ని చెట్లేమో నార్మల్ ఇవి అన్నమాట. ఇవ్వండి, చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఇవి చెట్లకి. అక్కడక్కడ మళ్ళీ చెట్లు. అటు సైడ్ బంతి మొక్క ఉందన్నమాట. చూద్దాం రండి. బంతి పూలు లేవన్నమాట, పూసినాయి కానీ. ఇది బంతి చెట్టు. దాని పక్కన కూడా ఒక బంతి చెట్టు ఉంది. ఇంకా అటు సైడ్ మల్లె చెట్లు ఉన్నాయి. అక్కడ మల్లె చెట్లు, పిందెలు, పూలు కూడా వచ్చినాయి. చూద్దాంలేండి. ఇవ్వండి మొక్కలు. ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని చెట్లు. ఇది నారింజ చెట్టు అన్నమాట. ఒక్కసారే 15 కిలోల దాకా ఇస్తుందంట చెట్టు. కరేపాకు చెట్టు. గంగర పూలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది మందార మొక్క. దీన్ని అంజీరా చెట్టు. అంజీరా ఎండబెట్టిస్తారు కదా కొట్లలో, అది. ఇది కూడా మల్లె చెట్టు. ఇక్కడ వాటర్ యాపిల్ ఉండాలి. వాటర్ యాపిల్ ఎండిపోయిందంట. ఎండిపోతే పీకేశారు. ఇది మామిడి చెట్టు. ఇది కాకరకాయ చెట్టు. ఇవన్నీ నార్మల్ కనకాంబరం, లేడీ కనకాంబరం. ఇవేమో లేడీ కనకాంబరం. మాల కడితే ఊరికి ఎండిపోతాయి. ఇవి మాత్రం 2 days వరకు ఉంటాయి. ఇవి ఏం ఫ్లవర్సో నాకు కూడా తెలియదు. దేవుడికి పెడితే బాగా లుక్ వస్తుందని పెడతారంతే. ఇది మాత్రం గ్రేప్ చెట్టు అన్నమాట. నెల అవుతుంది వేసేది, కాకపోతే ఇంతే పెరిగింది. వాటరు, కోడిగుడ్డు మొత్తం వేస్తుంది కానీ ఇలానే పెరిగింది అన్నమాట. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.